చంద్రబాబు ఇజనరీ ఏమైందుల్లా పాత ఇసునకర్ర లెక్కన ఇరిగిపోయిందా ఎట్లా? మొన్నట్లా తమిళనాడు ఎలక్షన్ల ప్రచారం చేసిండా, బీజేపీనే గెలిపియాలని కోరిండా, విజయ్ గెలవలేడు అని కూడా చెప్పిండా. మరి ఇప్పుడేమైంది అక్కడ రిజల్ట్? ఎన్టీఆర్ ఎంజీఆర్ ఆర్ డిఫరెంట్, నో కంపారబుల్. చంద్రబాబు ఈజనరే చిన్నవైనట్టున్నది తమిళనాడులా. అవును, విజయ్ని బాబు బాగా తక్కువ అంచనా వేసినట్టున్నాడు. కానీ తీరా ఫలితాలు చూస్తే విజయ్ సెంచరీ దాటిండు. ఈ రిజల్ట్ చూసి బాబు కూడా షాక్ అయి ఉంటాడు కావచ్చు. అంతే కదా మరి? అంతేగా. ఓ రిపోర్టర్ అక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పుకుంటా విజయ్ని ఎంజీఆర్ ఏఎన్ఆర్ తోని పోల్వద్దు అని చెప్పిండు చంద్రబాబు సారు. కానీ ఇప్పుడు రిజల్ట్ చూస్తే విజయ్ సీఎం కాబోతున్నాడు. మరి ఇప్పుడు బాబు గారు ఏమంటాడులా అన్నట్టు ఇక్కడ 100% స్ట్రైక్ రేటు 100% స్ట్రైక్ రేటు అంటాడు కదా. కానీ బాబు అక్కడ ప్రచారం చేసిన దగ్గర 0 స్ట్రైక్ రేట్ అట. పాపం. అవునా? నిజమా? కానీ చూసిన రానుల్లా బాబు నాది 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. జాతీయ స్థాయిలో చక్రం నింపుతా అంటాడు. కానీ తమిళనాడులో బాబు చక్రం చిన్నగా కూడా తిరగలేదు. To ask people of Tamil Nadu to support NDA. Now need of the hour is double engine sarkar, and also you want development and also next level of డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ. ఇట్లా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని బాబు చెప్పినా తమిళ ఓటర్లు ఎవ్వరు బాబు మాట వినకుండా విజయ్కే విజయం అందించిర్రు. అన్నట్టు ఇప్పుడు బాబు పలుకువాడి పరపతి ఏమైనట్టుల్లా అని మాత్రం మమ్మల్ని అడగకూరి దయచేసి.